హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చేస్తున్నానండి. పల్లీలు అటుకులు బెల్లంతో తయారు చేసిన ఈ లడ్డూని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక లడ్డూ తిన్నా గానీ హెల్త్కి చాలా మంచిదండి. లడ్డూ తయారీ కోసం ప్యాన్లోకి మన ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలత తీసుకోండి. 1 కప్పు వరకు అటుకులు వేసుకుని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అటుకులు వేగటానికి ఎక్కువ టైం పట్టదండి. 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే ఇవి వేగిపోతాయి. మనం చేతిలోకి తీసుకుని నలిపితే పౌడర్ లాగా అయిపోవాలి. ఇలా వేగాలండి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి సేమ్ కప్పుతో 1 కప్పు పల్లీలు వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పల్లీలు వేయిస్తే పల్లీలు పచ్చివాసన పోయి లడ్డూలు తినేటప్పుడు మంచి రుచిగా ఉంటాయండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడానికి నాకు 10 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో నలిపితే పైన పొట్టు వచ్చేస్తుందండి. ఇప్పుడు పూరీ స్ట్రైనర్లో వేసుకుని ఒకసారి స్ట్రైన్ చేసుకుంటే పొట్టు ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఈ పల్లీలను పక్కన పెట్టుకుని మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న అటుకులు వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు వేసుకుని మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని అటుకుల పౌడర్లోకి వేసుకుని ఈ రెండింటిని కలుపుకోవాలండి. ప్లేటు చిన్నదైపోయిందండి, అందుకని వేరే ప్లేట్లోకి వేసుకుని మొత్తం కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకుని అరకప్పు నీళ్లను పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి. ఇక్కడ మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం మెల్ట్ అయిపోయి జస్ట్ ఇలా ఉడకటం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం సిరప్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి తొందరగానే వేగిపోతుందండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని వడగొట్టి వేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బెల్లం సిరప్లో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు వీడియోకి లైక్ చేయకపోతే కనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు అటుకులు పౌడర్ని వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బెల్లం సిరప్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం ఫాస్ట్గానే కలుపుకోండి, ఉండలేమి కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ముందుగానే మనం అటుకులు పల్లీలు గ్రైండ్ చేసిన తర్వాత రెండింటినీ బాగా కలిపేశాం కదండి, కాబట్టి ఉండలేమి కట్టవండి. అన్ని బెల్లం పాకంలో చక్కగా కలిసిపోతాయి. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసుకుని యాలకుల పొడి కూడా అంతా కలిసేలాగా కలుపుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుని ఇదంతా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. 5-6 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే ఈ మిశ్రమం దగ్గరికి వచ్చేస్తుందండి. ఎప్పుడైతే ఇందులో నుంచి నెయ్యి రిలీజ్ అయ్యి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్యాన్లో ఉంచితే ఆ వేడికి గట్టిపడిపోతుందండి, అందుకని వేరే ప్లేట్లోకి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని 2-3 నిమిషాలు చల్లారనివ్వండి. మరీ చల్లారకపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్ని చేసుకోవాలండి. కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమేనండి. మొత్తం మిశ్రమంతో లడ్డూలు చుట్టుకుంటే టేస్టీ అండ్ హెల్దీ పల్లీలు అటుకులతో చేసిన లడ్డూలు రెడీ అయిపోయాయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.